నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు ఉన్నారు. తెలంగాణ అలాగే తాజా రాజకీయ పరిణామాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ జై యాత్ర అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జై హింద్ యాత్రకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, అందుకోసం ఈ యాత్ర చేపడుతున్నాను కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? చేసుకోనియండి. ఇప్పుడు వాళ్ళ మాటలు ఎవరు నమ్మాలి? ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ పార్టీకైనా ఏ యాత్ర అయినా చేసుకునేటటువంటి హక్కు ఉన్నది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకునేయండి. వాళ్ళ రాహుల్ గాంధీ గారు గతంలో భారత్ జోడో యాత్ర చేయలేదు, అట్లనే వీళ్ళు కూడా జై హింద్ యాత్ర చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజకీయంగా ఎదుర్కోలేకనే కావాలని నేషనల్ హెరాల్డ్ కేసు అవుతుంది. యంగ్ ఇండియా విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈడీని అయితే రాజకీయంగా ప్రయోగిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్న ఆరోపణలు. నేషనల్ హెరాల్డ్ కేసు మేం పెట్టింది కాదు, మేము అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసు కాదు అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వచ్చినటువంటి కేసు అది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంటే వాళ్లకు విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి 80 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినారు అని. సో దానికి సంబంధించినటువంటి లెక్కలు వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు చేసినారు, ఏ పర్పస్లో చేసినారు, ఎట్లు ఇచ్చినారో వారు చెప్తే అయిపోయి. దానికి బీజేపీకి ఏం సంబంధం? ఇప్పుడు ఒక 80 లక్షల రూపాయలు ఒకడికి వెళ్ళి ఒకడికి ట్రాన్స్ఫర్ అయినాయి, దానికి బీజేపీకి ఏం సంబంధం అంటున్నాను నేను. మేమైతే సృష్టించలేం కదా, గతంలోకి పోయి అయితే మేమైతే సృష్టించలేం కదా. ఈ పైసలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలి, దానికి రేవంత్ రెడ్డి పేరు పెట్టాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని మేమైతే ఊహించింది కాదు కదా. కాబట్టి ఇవాళ ఈడీ అనేటువంటిది ఒక దర్యాప్తు సంస్థ, సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ. అవి వాటి పని అవి చేసుకుంటాయి. అవి చేసుకునేటటువంటి క్రమంలో అందులో ఎవరెవరో బయటపడుతుంది. ఇప్పుడు లిక్కర్ కేసులో వాళ్ళు ఢిల్లీలో ఎక్కడో ఎంక్వైరీ చేస్తుంటే దానికి లింకు ఇక్కడ కవిత గారు దొరికినారు. మరి మీరే చెప్పండి, నిజంగానే ఈడీ బీజేపీనే చేసింది అనుకోండి, మరి కవితను కూడా బీజేపీ ఇరికిచ్చిందా? కవిత ఏమన్నా నిర్దోష? అట్లే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నిర్దోష? నిర్దోషులా దోషులా అని నిర్ణయించవలసింది ఈడీ నిర్ణయిస్తుంది, సిబిఐ నిర్ణయిస్తుంది, కోర్టులు ఉన్నాయి. వాళ్ళు ఎంక్వైరీ చేసుకునేటప్పుడు అంటే మీ పేరు వెళ్ళంగానే అది బీజేపీ అయిపోతుందా? బీజేపీ పెట్టిస్తేనే మీ పేరు వస్తుంది. అంటే మీరు చేయొచ్చు, మీరు దందాలు చేయొచ్చు, మీరు స్కాములు చేయొచ్చు, మీరు పైసలు మూటలు ఢిల్లీకి పంపొచ్చు, మీరు అయితే అన్నీ చేయొచ్చు. ఆ కేసు పెట్టి విచారణలో మీ పేరు వస్తే మాత్రం బీజేపీ పెట్టించిందని మాట్లాడతారా? ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు, భారతదేశ ప్రజలు కూడా లేరు. ఆపరేషన్ కగారు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని పట్టించుకోవట్లేదు, శాంతి చర్చలు చేయాలని కానీ ముందుకు రావట్లేదు, కనీసం చనిపోతే మృతదేహాలను కూడా తిరిగి ఇవ్వట్లేదని కూడా ఇటు పీస్ కమిటీ అవుతుంది. అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాల పట్ల ఏం చెప్తారు? అంటే ఒకటి, దేశంలో శాంతి భద్రతలని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఇవాళ ఒకవైపు బయట నుంచి వచ్చేటటువంటి శత్రువులు ఉగ్రవాదుల వల్ల భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక వైపు ఇంటర్నల్గా మావోయిజం అని నక్సలిజం అని పెట్టుకొని వీళ్ళు లోకల్లో ఉన్నటువంటి ప్రజల్ని చంపడం ద్వారా, పోలీసులను చంపడం ద్వారా వీళ్ళది కూడా ఒక సమస్యగా తయారైంది. నేనేమంటున్నానంటే ప్రాణాలు తీసేటటువంటి హక్కు ఉగ్రవాదులకు కానీ, తీవ్రవాదులకు కానీ, మావోయిస్టులకు కానీ, నక్సలైట్లకు కానీ ఎవరు ఇచ్చినారు? అది మళ్ళా రక్షణ కల్పించేటటువంటి పోలీసులను చంపేటటువంటి హక్కు ఎవరెవరికి ఇచ్చినారు? ఇప్పుడు మీవి ప్రాణాలే అయితే వాళ్ళవి ప్రాణాలు కావా? నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు మానవ హక్కులు అడుగుతున్నాయి, మానవ హక్కుల కమిటీలు, పీస్ కమిటీలు, కమ్యూనిస్టులు ఒక క్వశ్చన్ చేస్తున్నారు. మావోయిస్టులను చంపకూడదు, శాంతి చర్చలకు పిలవాలి, లేకపోతే మావోయిస్టులు చనిపోతే వాళ్ళని దహన సంస్కారాలు కుటుంబాలకు ఇవ్వాలి. రైట్, మానవత్వంతో మనం యాక్సెప్ట్ చేద్దాం ఆ విషయాన్ని. కానీ నేనేమంటున్నా, ఇదే మావోయిస్టులు పోలీసులను చంపినప్పుడు మరి ఇదే కమ్యూనిస్టులు పోలీసులను ఎందుకు చంపుతారు? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ కుటుంబాలు ఉండవా అని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇదే మావోయిస్టులు సాధారణ ప్రజానీకాన్ని, చట్టాన్ని వీళ్ళ చేతులకు తీసుకొని చంపినప్పుడు మరి ఇదే పీస్ కమిటీ, ఇదే మానవ హక్కుల కమిటీ మావోయిస్టులు చేస్తున్నటువంటి తప్పు అని ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ వ్యవస్థలు ఉన్నాయి కదా, మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ప్రజాక్షేత్రం ఉన్నది. ఎంతోమంది మావోయిస్టులు, నక్సలైట్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి, మనకు సీతక్క గారే ఎగ్జాంపుల్, మంత్రి అయింది కదా ఆవిడే ఎగ్జాంపుల్, పెద్ద ఎగ్జాంపుల్. మనకు ఇంకా అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి? కాబట్టి మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి మంచిగా, ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడుండి మాట్లాడే వాళ్ళేమో వాళ్ళ గురించి పోరాటం చేసినట్టు నీతులు చెప్తారు, వాళ్ళనేమో ఆయుధాలు పట్టుకొని అడవులకు పంపిస్తారు. ఎందుకండి పాపం వాళ్ళ అడవులలో ఎందుకు వాళ్ళ జీవితాన్ని కోల్పోవాలి?
గతంలో వాళ్ళు మావోయిస్టులు నక్సలైట్లుగా మారినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉండొచ్చు, వాళ్ళని అటువైపు దిశగా ప్రేరేపించి ఉండవచ్చు. కానీ ఇవాళ ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో ఇప్పుడు మనము భుజం మీద ఆయుధం పెట్టుకొని వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ సందర్భంలో ప్రశ్న అడుగుతాను, ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఒకరు ఎంబీబీఎస్ ఈ జనరేషన్ సంబంధించిన వాళ్ళే చాలామంది కూడా చదివి బీటెక్ అయిపోయి డిగ్రీ అయిపోయి కూడా అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంత గ్లోబలైజేషన్లో కూడా అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి, అంటే ప్రభుత్వ విధానాలు కూడా కారణం కాదా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి కనుక ప్రభుత్వ విధానాలనే మనము ఎరగా చూపిస్తే, అట్లా చూపిస్తే, ఇప్పుడు నిజంగానే రాజకీయంగానే మాట్లాడదలుచుకుంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళ విధానాలే వాళ్ళని అటు పంపించినాయా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీయే ఉంది, నిన్న మొన్న మా బీజేపీ పార్టీ వచ్చింది. మరి గతంలో ఉన్న కాంగ్రెసే వాళ్ళనట్టు పంపించిందా? అది కాదు కదా, అట్లా కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను యువత వాళ్ళు అప్పుడప్పుడే చదువుకొని ప్రపంచాన్ని చూస్తుంటారు. వాళ్ళని ఆ విధమైనటువంటి పాటలతోటో లేకపోతే వాళ్ళను స్పీచ్లతోటో వాళ్ళను ప్రేరేపించి అటువైపుగా ఎవరో తీసుకపోతే వాళ్ళు పోతారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ మనకు నక్సలిజం అవసరం లేదు. ఇవాళ అందరినీ కూడా, మీ బిడ్డలందరినీ కూడా చదువుకొనియండి. చదువుకున్నటువంటి యువత అంతా కూడా చక్కగా చదువుకోండి, మంచి ఉపాధి అవకాశాలు చూసుకోండి. ఇంత గ్లోబలైజేషన్ ఉందండి, అసలు మీకు ఇంట్లో కూర్చొని కూడా యూట్యూబ్లు ఫేస్బుక్లు పెట్టుకొని కూడా ట్యూషన్స్ చెప్పి కూడా బతికేటటువంటి పరిస్థితి ఉంది. ర్యాపిడోలో జెప్టోలో పనిచేసి కూడా చదువుకుంటున్నటువంటి పిల్లలు లక్షల మంది ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లాంటి చోట కూడా ఇవాళ పని చేసుకునేటువంటి అవకాశాలు దొరికినాయి. మనం ఇక్కడ ఉండి ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చదువు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలలో రూపంలో నిధులను సమకూరుస్తుంది, లోన్స్ ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. మంచిగా జనజీవన స్రవంతిలోకి వచ్చి హ్యాపీగా ఇవాళంతా విపరీతమైనటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. ఇవాళ ప్రపంచంలో బతకాలి అనే ఆశ ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు ఈ ప్రపంచంలో. ఇవాళ ఆయుధం పట్టుకుని అడవిలేకపోతే మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవడం, మీ మీద ఆశలు పెట్టుకునేటువంటి తల్లిదండ్రులను కూడా వాళ్ళను దుఃఖానికి పాల్పడేటట్టు చేయడం, మీ భవిష్యత్తును మీరు కోల్పోవడం, నిజంగా మీకున్న జీల్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుంటే, ప్రజాక్షేత్రంలో ఉంటే ఓ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు కదా, రాజకీయ నాయకులు అవుతారు కదా, చట్టాలని మీరు చేయొచ్చు కదా. అందుకనే చాటంగా ఉండి ఎవరు ఏం చేయలేరండి, అది అసాధ్యం. సో ఎమ్మెల్సీ కవిత అంశం ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున తెరపైకి వస్తుంది. ఇక బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఒకరిపై ఒకరు ఒక్కొక్క వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళైతే బీజేపీలోకి ఎలా పోతుందని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటుండే, తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాత్రం జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక జరుగుతున్న పరిణామాలు ఒకప్పుడు ఆమె దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఏం చెప్పదలుచుకుంది? ఒకటి, రఘునందన్ రావు గారు మాట్లాడినటువంటి అంశం అది ఆయన వ్యక్తిగత అంశం, ఆ విషయం నాకు తెలియదు. 2, నేను కవిత గారిని దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. నేను టీ న్యూస్లో పనిచేసినప్పుడు మాకు బాస్ కేసీఆర్ గారు, ఆవిడ కాదు. కాబట్టి ఆవిడ గురించి పెద్దగా కూడా నాకేం తెలియదు. చివరి చెప్పండి, ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2న ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది, అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఉద్యమంలో మీరు జర్నలిస్ట్గా ఒకవైపు చేస్తూనే ఉద్యమంలో మీరు కీలక పాత్ర కూడా పోషించారు, మీకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు ఆ విషయంలో మాత్రం మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఏం చెప్తారు? అంటే ఒక అద్భుతమైనటువంటి సందర్భము, ఆ సమయము, అన్ని సంవత్సరాల కాలము, ఉద్యమంలో మీడియాలో ఉండి మీడియా ప్రతినిధిగా ఉద్యమానికి ఒక గొంతుకగా పనిచేసేటటువంటి అవకాశం రావడం నా అదృష్టము. అందులో నిజంగా కేవలం పోరాటాల వల్లనే ఉద్యమం రాష్ట్రం వచ్చి ఉంటే ఎక్కువ సంతోషించే వాళ్ళం. కానీ ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాలు అయితే తప్ప రాష్ట్రం రాని పరిస్థితి చూసినాం. కాబట్టి ఆ అమరవీరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కూడా నివాళి అర్పిస్తాను. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి యొక్క మరణం అనేది ఒక పెద్ద కీలకమైనది, చాలా భావోద్వేగకరమైనది. మీరు చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తి అని చాలామంది చెప్తుంటారు. ఆ సందర్భము, చూసిన పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటారు. అంటే మేము ఊహించలేదు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుంటాడు, ఆ సందర్భం వస్తుంది అనేసి. అప్పుడు హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకట్లేదు అన్న తర్వాత ఎంత ప్రొవొకేషన్, అంటే ఇట్లా చనిపోవచ్చు, ఇట్లా ఆత్మహత్య చేసుకోవచ్చు అనేటువంటిది ఎల్బీ నగర్ చౌరస్తాలో అక్కడ గుమిగూడు ఉన్నటువంటి ప్రజలు అక్కడ చిన్న ధర్నా లాంటిది ఏదో జరిగితే ఆ తర్వాత అక్కడనే ఆ పిల్లోడు మొత్తము పెట్రోల్ పోసుకొని అంటుపెట్టేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూశాను వెళ్ళి.
అంటే మనసు ఇప్పటికి కూడా మనసు తరక్కపోతుంది. ఆ తర్వాత శ్రీకాంతాచారి గారి వాళ్ళ అమ్మగారు చాలా కాలం పాటు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడుతూ ఉండే. అంటే నిజంగా కూడా ఒక కుటుంబము బిడ్డను కోల్పోవడం అనేటువంటిది ఎంత బాధాకరమైనటువంటి విషయమో, అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాలను ఇచ్చినాడు కదా. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి కదా. ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళము, లేదంటే ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళం, మేము ఏదో చేసినామని మనం చెప్పుకుంటాం, కానీ వాళ్ళ ప్రాణత్యాగం ముందు ఈ చేసినవన్నీ కూడా విలువలేనివి, వెలకట్టలేనివి. సో సందర్భం మీరు ఇంతకుముందు గుర్తు చేసుకోవాలంటే అడుగుతున్నాను. మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి పెద్ద ఎత్తున చాలా ప్రచారం జరుగుతుంది. ఆయన వల్లనే చాలామంది కూడా ఆత్మబలిదాలు చేసుకున్నారు. ఆ టైంలో అగ్గిపెట్ట లేదని కూడా రాజకీయ ఆరోపణ ఉంది. ఆయన అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను పోలీసులు రౌండప్ చేశారు, అప్పుడు చేశాను తప్ప వేరే ఉద్దేశంగానే చెప్పారు. కానీ మీరు ఆ అంశాన్ని ఎట్లా విశ్లేషిస్తారో, ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అంటే ఒకటి, ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయకూడదు అని అనుకుంటే, వాస్తవానికి ఆ రోజు హరీష్ రావు గారు చేసిన ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ సందర్భంలో వారు ఎందుకు చేసినారు అనేటువంటిది ఒక పాయింట్. కానీ వారు చేసిన ఆ ప్రయత్నం ఏమైందంటే చాలా మందిని ప్రొవోక్ చేశారు. సహజంగా నాయకులు ఏది చేస్తే కార్యకర్తలు అది ఫాలో అవుతారు. అంటే ఆ పెట్రోల్ పోసుకోవడము అనేటువంటిది ఒక వే, ఇది ఒక దారి కావచ్చు, ఇది ఒక మార్గం కావచ్చు అనేటువంటి దిశలో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది ఒక దారి కావచ్చు అనేటువంటి దిశలో ఆ మార్గాన్ని చాలామంది ఎన్నుకున్నారు. పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకొని చనిపోయినారు. రైలుకి అడ్డం పోయి పడుకొని చనిపోయినారు, ఉరేసుకొని చనిపోయినారు. కాబట్టి అట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా అట్లాంటి ప్రొవొకేషన్ చేయకూడదు. బహుశా వారు ఆ సందర్భంలో అది కరెక్ట్ అని అనుకొని ఉండొచ్చు, తర్వాత ఇట్లా జరుగుతాయని వారు భావించి ఉండకపోవచ్చు, కానీ అది ప్రొవొకేషనే. సో చివరిగా దీనికి ఆన్సర్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత పదే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రక్తపు చుక్క కూడా రాలకుండా తెలంగాణ సాధించామని కూడా నేనే చేశాను అనే ప్రయత్నం చేస్తారు. ఉద్యమకాలను కూడా ఎక్కడ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం కూడా కనిపించదు. ఆ యొక్క వ్యాఖ్యలకు ఏం చెప్తారు? ఇంతమంది చనిపోయినాక మళ్ళీ ఒక్క రక్తపు చుక్క రాలలేదు అంటే ఎట్లండి? ఇన్ని ప్రాణాలైతే రాలిపోయినాయి కదా. ఇన్ని ప్రాణాలు రాలిపోయినాయి, ఎంతోమంది జీవితాలు పోయినాయి, ఎంతోమంది డబ్బు పెట్టినారు, ఎంతోమంది వాళ్ళ సమయం పెట్టినారు, శ్రమ పెట్టినారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన చేసే విషయంలోనే కేసీఆర్ గారు చేసినటువంటి మొట్టమొదటి మోసం. ఏ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 1200 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఉద్యోగాలే రాలే. అది మొదటి మోసం. ఒకవేళ నిజంగానే కనుక తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి ప్రభుత్వ శాఖకు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి శాఖలో ఖాళీ ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కనుక తెలంగాణ బిడ్డలతోటి నింపి ఉంటే ఇవాళ ఆయన దేవుడుగా కీర్తించబడేవాడు. ఇవాళ దేవుడు దయ్యం అయిపోయాడు. దేవుడు దయ్యం అన్నారు, కవితనేమో దయ్యం పక్కన ఉంది అంటారు. ఎవరు దయ్యం? ఇక డైరెక్ట్గా వాళ్ళ నాన్న అనలేక ఇండైరెక్ట్గా చెప్తుంది అంతే. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారితో ప్రత్యేకమైన ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ సూరిబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.